నమస్తే రమేష్ రెడ్డి గారు, చెప్పండి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు కలిగింది? అంటే మీరు విదేశాల్లో విద్యను అభ్యసించి మీరు అక్కడనే మీరు స్థిరపడాలనుకుంటే మీరు అక్కడనే స్థిరపడవచ్చు. బట్ మీరు అక్కడ ఉన్నత విద్యను అంతా కూడా చదివి అక్కడ మంచి జాబ్ను వదిలేసి ఈరోజు ఇక్కడ వ్యవసాయ రంగానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంది? విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే అయ్యేవాన్నేమో, కానీ నాకేంటంటే ఉన్న ఊరిని ఇడిచిపెట్టి ఏడన్నా టెంపరీగా ఒక 6 నెలలు సంవత్సరం ఉండగలుగుతా, కానీ పర్మనెంట్గా నేను సెటిల్ అవ్వాలంటే ఎక్కడ సెటిల్ కాలేను. నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్, అగ్రికల్చరు ఈ రెండంటే కొంచెం ఇది చేయాలండి. నేను గ్రాడ్యుయేషన్ చేసింది ఫార్మసీలో, కాకపోతే ఆ సైడ్ వెళ్ళకుండా నేను బిజినెస్ సైడ్ వచ్చి నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టుకున్నాను, వివిధ మీడియా వాటిలో వర్క్ కూడా చేసిన. దాని తర్వాత అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్, ఎప్పుడు చేయాలి, చేస్తే ఏదైనా డిఫరెంట్గా చేస్తేనే అగ్రికల్చర్ చేయాలి, లేకపోతే చేయొద్దన్న ఉద్దేశంతో నాకు ఎప్పుడు అవకాశం వస్తుందో కొత్తగా ఏం చేయాలన్న ఇదితోని మెల్లిగా కొన్నిటి గురించి రీసెర్చ్ చేస్తుంటే డ్రాగన్ ఫ్రూట్ జనరల్గా ఇట్లనే రోడ్డు మీద జ్యూస్ తాగితే ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అది ఇదని చెక్ చేసుకొని, ఇది కానీ అవకాడో ఇట్లా చాలా ఎగ్జాటిక్స్ ఉన్నాయి, అన్నిటి మీద కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్న డ్రాగన్ ఫ్రూటే కాదు, డ్రాగన్ ఫ్రూట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేసి ఇక అట్లనే రైతులకు కూడా ఏంటంటే చిన్న రైతులకు కొత్త కొత్త పంటలు ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మొత్తం వరే వేసారు అనుకోండి, మొత్తం చెరుకుతో, ఇప్పుడు మన దగ్గర చెరుకు మొత్తం అల్లమే వేస్తారు. ఎందుకంటే మార్కెట్లో ఈ ప్రొడ్యూస్ ఫ్లడ్ అయినప్పుడు మార్కెట్లో రేట్లు తగ్గిపోతాయి. అదే లిమిటెడ్గా ఉంది, ఇప్పుడు టమాటో అవైలబుల్ లేదు మార్కెట్లో, రేట్ ఎక్కువ ఉంది. సో ఏదైనా కూడా మార్కెట్కి తగ్గట్టు ప్రొడక్షన్ చేస్తే రైతు ఖచ్చితంగా లాభాల్లో ఉంటాడు.